చూడండి బా రావుడు జంగి ఊరు శిష్యుడిరా నేను రారా ముందరికి ఏముందో చూడండి రా రావుడు రావుడు ఇట్లా పని నామహం చూస్తావేంట్రా త్వరగా లేపండి రా లేపండి రావుడు లేపండి రావుడు నాకు బాగా ఇష్టమైన బాక్సింగ్ నీకు ఇష్టం లేదనే ఇన్ని రోజులు ఆడకుండా ఉన్నా గురూజీని అవమానించారమ్మా అందుకే అమ్మా ఆడా నేను చెప్పేది అర్థం కదా నీకు ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తూ నేను చేసింది తప్పారా నేను బతికుండగానే నన్ను శ్మశానంలో పాతేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగరా కానీ నన్ను అమ్మ అని మాత్రం పిలువు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పేది వదలండిరా. Why are you hurting yourself? Kevin, you frozen frog. Do something, man. Hey, Samana, did you really do it, Ibaga? You really did it, man. Huh? దవడ పగిలిపోయిందటగా ఎలా మ్యాన్ విన్నప్పుడు బుర్ర తిరిగిపోయింది విష వస్తారా షో మీ హ్యాండ్ Ibaga. You found a path, man, Samara. You found a path. ఇక కళ్ళు మూసుకుని దూసుకెళ్ళిపోవడమే ఇప్పుడు పట్టించుకోకు మీ అమ్మ గురించి ఆలోచించుకో ఓల్డ్ స్టోరీ ఓల్డ్ మ్యాన్ అన్నిటికీ ఏడుస్తూనే ఉంటుంది యూ హ్యావ్ టు డూ దిస్ Ibaga. నేనున్నా నీ వెనక డాడీ ఇస్ దేర్ నోరు మూసుకో డాడీ కమ్ ఆన్ Ibaga. You're a boxer, huh? Mama Dali, like me, huh? Hey, he's no more a child, huh? డాడీ రంగయ్య గారు సమరాన్ని పిలుచుకురమ్మన్నారు. Hey, really? Hey. రా సమరా ఇడియాప పరంపరతో పోటీ పడాలంట. Hey, what are you looking, child? రంగుడు పిలుస్తున్నాడు కదా. Come, let's go. Come. Hey, come, man. ఏంటి ఆలోచిస్తున్నావు? I'll see you, baby. Hey, Bhagam, I'll bring him safe, huh? Pony. ఏంటి గురుగారు ఒక ఆటోని సెట్ చేయడం అంటే అంత సులువా ఏం మీకు తెలీదా ఏంటి కార్పొరేషన్ లో డబ్బులు కట్టి ఫైర్ ఇంజిన్ లోకల్ పొలిటీషియన్ పర్మిషన్ లెటర్ తీసుకుని దాన్ని తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్ లో ఇచ్చి వాళ్ళతో 4 రోజులు సొల్లువాగుడు వాగి కాళ్ల వేళపడి లోన్ తెచ్చుకుని ఆ తర్వాత మైదానానికి అద్దె కట్టి ఇరుపక్షాల ఆటగాళ్ళని సిద్ధం చేసి ఫోటోషూట్ లో ఫోటోలు తీయించి పాంప్లెట్లు వేయించి 10 మందికి తెలిసేలా పత్రాలు పంచి టికెట్లు అమ్మిన తర్వాత ఇప్పుడు ఆట మొదలై సమయానికి ఈ కుర్రాడు రామాన్ని కొట్టి 6 నెలలు లేవకుండా చేస్తే నేను వెళ్ళి ఏం పట్టుకోవాలి ఎవరు పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు సరిచేద్దామని వచ్చాం నీకు కావాల్సిన డబ్బులేగా రే ఇదే ఇమ్మంటే ఇదిగా తీసుకో రైట్రా నువ్వు కాదురా ఏ సమరరా ఏ రారా కమన్ స్టాండ్ యు పక్క సింహాచలం వీడే సమర వేటపల్లితో తలపడమను రాముడి కన్నా మంచి ఆటగాడే ఏమంటావు రంగా నీకేది భావ్యంగా ఉందా ఏంటి అని మాట్లాడేది అమ్మకి ఎలా చెప్పాలి ఆట అంటే తెలియని ఎవడో అలాటాపక్కడ తీసుకొచ్చి పోటీ ఆడుతున్నావు న్యాయమా ఇది న్యాయమాని రంగాలు అడుగుతావేంటి అదే కనుకుంటే ఎవరిని ఒక మాట కూడా అడగకుండా ఏదో గాలికి గెలిచిన తీసుకొచ్చి ఆడిస్తా అంటాడా మూసుకుని కూర్చోవాయా తోడు సలహాలు ఇచ్చోడే గమనండు ఎవరు మాట్లాడకూడదు ఇది నా ఆట నేను అడుగుతున్నాను సింహాచలం నన్ను నమ్మి ఒప్పుకో ఆట అంటే ఏంటో చూపిస్తాను ఆడి మీద నాకు గట్టి నమ్మకం ఉంది
ఇన్నాళ్ళుగా ఈ ఆటలో ఎదురులేని మగాడుగా నిల్చున్నాడు రంగా. ఈ రోజు చూడు మన ముందు ఎలా తలంచి కూర్చున్నాడు. అదిరా మనం అంటే. అను ఆ రామంగాడైన 6 రౌండ్లు నిలబడి గట్టి పోటీ ఇస్తాడు కానీ వీడికి ఒక్క రౌండే ఎక్కువ. వేసుకో ఆడపలే. పిల్ల బచ్చాగాడిని తీసుకొచ్చి ఏం పంచాయతీ గురించి ఇది? ఏంది ఇది? గురూజీ తప్పగా అనుకోకండి గురూజీ, నేను ఆడట్లా. అంత పెద్ద మనిషి నమ్మకంతో చిన్నమ్మే, ఎవడికాడు పెద్దడు? రాముడితో ఫైటింగ్ చేసినందుకే మా అమ్మ నేను తన కొడుకుని కాదనేసింది. పాపం గురూజీ అమ్మ. ఏ రంగా ఆగాయా ఆగు. పోటుగాళ్ళకి వచ్చి ఏదో మాట్లాడేసావు, చల్లగా జారుకుంటాం. మేము అందరం పిచ్చోళ్ళ కనపడుతున్నావా? సింహాచలం, నేను ఇక్కడ రావడం తప్పే. అది తప్పేటయ్యా. ఏం చేస్తున్నారు గురూజీ? నేను అడగకుండా మాట ఇవ్వడం తప్పే. నువ్వన్నది కూడా నిజమే. మీ అమ్మ చెప్పిన నడుచుకోపో. గురూజీ పోరా. నేను ఆడతాను గురూజీ, రే నేను ఆడతా. పోరా. డాడీ ఆడతా. Go on, tell them. ఏయ్ ఏందిరా అందరూ నా గురూజీని అవమానించాలని చూస్తున్నారా? ఏయ్ వెటపలే, నేను నీతో ఆడి గెలుస్తాను రా. ఏ రంగా, ఏంటా ఇది? ఈ బొడ్డోని నమ్ముకొని ఆడంటావు ఏంటయ్యా? నీకేమన్నా మర్చిపోయిందా? నిన్న పడ్డ వరసానికి మొలిసిన మొక్క మర్రి సెట్లాంటి మా యాడపులతో తలపడి నెక్కడమే ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. సమరా దిగితే స్పేస్ కొడితే బొక్కల నుంచి పులుసు ఏంది డాడీ ఒక ఆటగాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు? స్టేజ్ ఎక్కి ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎదుటాడు ఒక గుద్దు గుద్దితే కళ్ళు బైర్లకు అమ్మకుండా రివర్స్ లాడి కొట్టిస్తాంగా. అలా ఇచ్చే సత్తా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు రింగ్ లో నిలబడగలిగాం. ఇప్పుడు ఇవ్వడం కాయనేసుకొచ్చి ఏంది ఎకసెకలు ఆడుతున్నారా? బాక్సింగ్ ఒకడికి ఎంత వచ్చి అనేది ఒక్క ఆటలో చెప్పొచ్చు. సరేలే గురూజీ, నువ్వు చెప్పినట్టు బానే ఆడుండొచ్చు. అప్పుడు మెయిన్ బోర్డు లో సరైన ఆటగాడిని ఓడించి తీసుకురా. ఆ తర్వాత ఈ ఆట పులతో ఆట నేనే సెట్ చేస్తా. సరైన ఆటగాడంటే నిన్ను కొడితే సరిపోతుందా? ఏంట్రా పళ్ళికి లేస్తారో ఆడు చూడు. అమ్మో అనేలా 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. ఏయ్, తీసుకురా ఈడే ఉంటా. ఏంది కోపంలో ఒప్పేసుకుంటే నీ గత అంతేనాయా? ఏ రంగా, డాన్సింగ్ రోజు సత్తా ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? వీడితో తలపడి 2వ రౌండ్ కూడా దాటాడు మీ వాడు. దాటితే సమరా రోసన్నతో 2 రౌండ్లు దాటడం కష్టమే కానీ 2 రౌండ్లు ఆటనే ముగించేస్తా. నిన్ను ముగిస్తాను. ఆగమన్నానా? ఆడేదో నోడుదోలతో మాట్లాడుతాడు, వదిలేరా? నో 2 రౌండ్లే. రోజునే 2 రౌండ్లు ముగించేస్తావా? గురుగారు రోజుతో ఆడి 2 రౌండ్లు దాటమని చెప్పండి, అప్పుడు నేను పోటీ పడతా. ఎవ్వరు ఇంకా నోరు తెరవడానికి వీల్లేదు. సమరా రోజు 2 రౌండ్లు ఫినిష్ చేస్తాడు. వేటపులతో ఫైట్. వేటపులే సీన్ ద రింగ్ బాగా రింగా రింగా రోజు. రే వేటపులి, మనకి ఎందుకురా ఈ రచ్చంతా? ఓయ్, గొర్రె దానంతటదే వచ్చి తొడగొడుతోంది. బలిచ్చేస్తా. నీతో పోటీపడి 1 రౌండ్ కూడా గెలవలేడు. పిల్ల కాకాడు. నువ్వాడు రోజు డబ్బు గట్టిగా అడుగు. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. అనుభవిస్తారు గురూజీ. మనకి చాలా రోజులుగా చేయి చిన్నచంలాడుతుంటే చేప అదే వచ్చి వల్ల చిక్కింది. చంద్ర నేను రెడీ, కానీ 2 డబ్బు కావాలి. అలా అయితే ఒప్పుకుంటాను. చాలా ఖర్చులున్నాయి కదా. ఏంటంటే మొత్తానికి అందరూ ఒప్పందానికి వచ్చారు. ఇక రాజే నువ్వు మళ్ళీ బరిలోకి దిగితే జనాలు కేరింతలు కొడతారు. ఏం సింహాచలం, మేము ఇన్ని ఆటలు ఆడితే కానీ వేటపులు ఒప్పుకోడే. వేటపులే రోజుని కొట్టేస్తాడు మా సమరా. గురుగారు ఎదురు చూస్తూ ఉంటా వీడితో పందానికి. జింక పిల్లల చెంగు చెంగున దూకే నా మేనల్లుండి ఎలా కొట్టి పడేశారు చూడండి. దీనికంతటికి కారణం ఆ రంగయ్యోరే. ఇవాళ వీడు రోజుతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రాత్రికల్లా ఆడిని మట్టు పెట్టకపోతే చూడు, నువ్వేదైనా తేడా చేసి జీవితాంతం నీ పరంపరకు ఆన్యకుండా చేశావు. ఆ సమరాగాడు రోజుతో ఆడికి గెలవలేడు. నువ్వు దయచేసి తొందరపడకు, అర్థమైందా? బుచ్చిగా అర్థమైందన్నా.
పోటుగాడు అంత మగాడేంట్రా? రోజు ఎంత గొప్ప ఆటగాడు. నిన్న కాక మొన్న వచ్చి 2 రౌండ్లో ఓడించేస్తావా నువ్వు? అంత పెద్ద పోటుగాడివా? చూడు, బాక్సింగ్ స్టేజ్ ఎక్కకూడదు, తిన్నగా వెళ్ళిపో. వేటపులతో ఆడి గెలిచే సత్తా నీలో ఉండొచ్చు, కానీ రోజును కొట్టడం అంత సులభం కాదు. మెడ్రాస్ బాక్సింగ్ పరంపరలోనే రోజు కాళ్ళ కదలిక వేగం వేరెవరి దగ్గర లేదు. స్టైల్ గా డాన్స్ చేసినట్టు ఉంటుంది, అందుకే ఆడి పేరు డాన్సింగ్ రోజు. అవ్వనుండోళ్ళకి గెలుపు ఆళ్ళదే అనిపించేలా ఆడతాడు. అంత తెలివైన ఆటగాడు ఆ రోజు. బాక్సింగ్ కి చేతులు ఎంత ముఖ్యమో కాళ్ళు అంతే ముఖ్యం. అప్పుడే ఆటలో మజా వస్తుంది. కింద భాగం బలంగా ఉంటేనే పైన పంచి పగులుద్ది. దా, కళ్ళాడి ఆట మీద ఉండాలా. ఇష్టం వచ్చినట్టు చెయ్యడం బాక్సింగ్ కాదు. దా, చేసేది బాక్సింగ్ రా. నిన్ను రోజు సత్య స్టూడియో వరకు పరిగెత్తిస్తానే దారిలో పడతావు. ఆ రోజు బాగానే ఆడావు గానీ ఆ రామం గర్వం కొద్ది ఆడి ఓడిపోయాడు. గాలి తిరుగుడు బంద్ చేయాలా, రోజు మంచి తిన్నదనాలా. బీడీ సారాయి జోలికి వెళ్తే